అక్కడి ఆలయంలోకి ఆడవారికి ప్రవేశం లేదు. అంతేకాదు మగాళ్లే అక్కడ పూజలు నిర్వహించాలి. ఆపై కట్టెలు సామాన్లు తెచ్చి పొంగళ్ళు వండి వార్చాలి. అటు పిమ్మట దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇదంతా ఆడవారు కదా చేసేది, ఏంటి మగాళ్ల పొంగళ్ళాచారం అని మీకు ఆశ్చర్యంగా ఉందా? అయితే మనమంతా కలిసి చూడాల్సిన ప్రదేశం ఒకటుంది. అదే తిరుపతి జిల్లాలోని తిప్పాయపల్లి సంజీవరాయుడి ఆలయం. సహజంగా పండగలంటే ఇంట్లో మహిళలదే హవా. కార్యక్రమం ఏదైనా సరే మహిళలతో ప్రారంభిస్తాం. కానీ ఈ గ్రామంలో మాత్రం ఈ పండుగకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదైనా సరే పురుషులే చేయాలి. సంజీవరాయ స్వామికి ఇక్కడ మగవాళ్ళే పొంగలు పెడతారు. ఈ ఈ గుడిలో మహిళలకు అసలు ప్రవేశమే ఉండదు. అసలు ఈ ఆచారం ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ కొనసాగుతుంది? బిగ్ టీవీ మీకు అందిస్తుంది ఒక ప్రత్యేక కథనం. తిప్పాయపల్లి సంజీవరాయ స్వామికి ఏటా సంక్రాంతి ముందొచ్చే ఆదివారం పూట ఒక ప్రత్యేక వేడుక చేస్తారు. ఆ వేడుకే మగాళ్ల పొంగళ్ల వేడుక. అనాదిగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా ఇక్కడ సంజీవరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేకువజామునే మగవారంతా కలిసి పొంగలికి అవసరమయ్యే సామాగ్రిని తీసుకుని గుడికి వస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొయ్యి వారే వెలిగించి పొంగలి వండుతారు. ఆపై స్వామికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. ఈ పొంగలి కూడా మగవారే తినాలి, మహిళలు అస్సలు ముట్టుకోరు. ఉమ్మడి కడప జిల్లా రైల్వీ కూడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె. ఈ గ్రామంలో సంజీవరాయ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంజీవరాయ స్వామికి సంబంధించి కూడా అనాదిగా ఒక ఆచారం కొనసాగుతుంది. ఈ గ్రామంలో ఏదైతే ఉందో సంజీవరాయ స్వామి టెంపుల్, ఈ సంజీవరాయ స్వామి గుడిలో మహిళలకు ఎలాంటి ప్రవేశం ఉండదు. సంక్రాంతి పండగ ముందు ఆదివారం ఏదైతే వస్తుంది, ఈ ఆదివారం నాడు ఈ గ్రామానికి సంబంధించిన పురుషులు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ ఆదివారం గ్రామాన్ని చేరుకోవడం, ఇక్కడ ఈ సంజీవరాయ స్వామికి పురుషులు స్వయంగా పొంగళ్ళు వండి స్వామికి నైవేద్యంగా పెట్టడం అసలు ఒక ఆచారం కొనసాగుతుంది. ఎందుకు ఇక్కడ మగవాళ్ళే పొంగలు పెడతారు తెలుసుకున్నాం. దశాబ్దాల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని తిప్పాయపల్లి వాసులు ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న వారు కూడా ఊరికొచ్చి పొంగళ్ళు పెట్టిపోతారు. స్వామికి ఏదైతే నైవేద్యంగా ప్రదర్శిస్తారో నైవేద్యానికి సంబంధించి కూడా పురుషులు స్వయంగా నైవేద్యానికి అవసరమైన పదార్థాలు కూడా తమే స్వయంగా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తారో ఏదైతే ఉందో నైవేద్యానికి అవసరమయ్యే సరుకులంటితో పాటు కూడా గ్రామం నుంచి కూడా ఈ పండుగ ఒక ప్రత్యేక తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ గ్రామానికి సంబంధించిన పురుషులు ఇక్కడ తీసుకొని వచ్చి స్వయంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఏదైతే అవసరమైన పదార్థాలతో పాటు కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పొయ్యి మీద పురుషులు స్వయంగా ఈ వంటకాలను తనే స్వయంగా చేయడం, వాటితో పాటు స్వామికి ఖచ్చితంగా నైవేద్యాన్ని ప్రసాదించిన తర్వాత మాత్రమే ఇక్కడ ఆచారం కొనసాగుతోంది. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటి ఆనవాయితీ. ఈ గ్రామానికి మాత్రమే ఈ సంజీవరాయ స్వామి ఒక ప్రత్యేకత కొనసాగుతుంది. అమ్మని చెందిన పూర్వీకులు గతంలో కూడా తమ కోరికలు నెరవేర్చాలని కూడా కొన్ని కోరికలు కోరుకున్నారు. సో ఆ కోరికలు నెరవేరిన తర్వాత అది మొదటి నుంచి అనాదిగా కూడా ఇది ఆచారం కొనసాగుతుంది. మేము మగవాళ్ళం ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ పండగకు ఈ గ్రామాన్ని చేరుకుంటాం, సంజీవరాయ స్వామికి పొంగళ్ళు పెడుతుంటాం అంటూ కూడా చెప్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ పండగకున్న ఈ గ్రామానికి ప్రత్యేకత ఏంటి? ఎప్పుడైనా కానీ పండగ ఏ వారం ఉన్నా కానీ ఆదివారం వచ్చేప్పుడు మేము ఈయనకు వారం ఉన్నదనగా ఇండ్లు వాకిళ్ళు శుద్ధం చేసుకొని బోగులు బట్ట కట్టుకొని మా అంటు ముట్టు లేకుండా, రెండోది ఈ ఇంట్లో కౌసు కలకుండా చేప తినకుండా వారం రోజులు అంచి భక్తితో ఉండి ఆయనకు సంక్రాంతి పండుగ ఎప్పుడన్నారని ఆదివారం అబద్ధం మేము ఆయన మహానుభావునికి మొక్కుబడి చెల్లించుకొని మళ్ళీ తర్వాత మేము ఏ పనైనా చేసుకుంటాం. అంతవరకు మటుకు ఆయనకు మొక్కుబడి చెల్లించినాక మేము ఏం పని చేయము. ఆయన మాకు ఏ పని మా పని ఉన్నాడు. మనం ఏమన్నా అనుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన మొక్కుబడి ఆయన చెల్లిస్తుంటారు. అంటే ఎందుకు మహిళలకు మీరు మీ కుటుంబంలో మహిళలు అంటారు, ఆ మహిళలు ఎందుకు ఇక్కడికి అనుమతించారు, మీరే ఎందుకు పెట్టారు, దానికున్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేక ఏమంటే శంకుస్థాపన చేసిన బాపనాయన, అది చేసింది బాపనాయన. ఆయన చెప్పినాడు సంవత్సరానికి ఒకరోజు 101 కడవ నీళ్ళు పోసి ఆయన పొంగుబాలు పెట్టుకొని ఆడవాళ్ళు భోజనం తినకుండా దేలం కాడికి రాకుండా పత్రికలు అని చెప్పి ఆయన నిలబడిపోయినాడు. అందుకు అప్పటి నుంచి ఆ నాటి నుంచి ఈ నాటికి వరకు అదే పద్ధతిలో ఉన్నాం. అది అనాదిగా ఒక ఆచారం కొనసాగుతుంది, ఆచారాన్ని మేము పాటిస్తున్నాం. ఆ సంజీవరాయ స్వామికి ఏదైతే పండగ ఆదివారం సంక్రాంతి పండగ ఏదైతే ఆదివారం వస్తుందో ఆదివారం నాడు ఖచ్చితంగా మేము చాలా నిష్టగా ఉంటూ కూడా సంజీవరాయ స్వామికి మేము పొంగలు పెట్టడం కొనసాగుతుంది. సో తమ ఆరోగ్యాల కోసం గతం నుంచి తమ పూర్వీకులు చెప్పిన ఆచారాన్ని కొనసాగిస్తున్నామంటే గ్రామస్తులు చెబుతున్నారు.
సంజీవరాయుని సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకోవడానికి ఆడవారికి అస్సలు ప్రవేశం లేదు. వారు గేటు బయటే నిలబడాల్సి ఉంటుంది. వచ్చిన మహిళలకు హారతిస్తారు. అయితే బాలికలు, వృద్ధురాళ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఆలయానికి వచ్చి సంజీవరాయుడిని దర్శించుకునే అవకాశం వీరికి మాత్రం కల్పిస్తారు. సంక్రాంతి పండుగ ముందు అయితే ఆదివారం నాడు ఈ సంజీవరాయ స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఈ తిప్పాయపల్లె గ్రామం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం ఈ సంజీవరాయ స్వామి ఆలయంలోనే ఉన్నాం. ఇక్కడ కేవలం మగవారే స్వామివారికి నైవేద్యం ప్రసాదించి ఈ నైవేద్యాన్ని తమే స్వయంగా వండి ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం కూడా స్వామివారికి నైవేద్యం ప్రసాదిస్తారు. సో ఈ నిమిత్తంలో ఇప్పుడు మనం సంజీవరాయ స్వామి ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం దగ్గర ఈ గ్రామంలో మొత్తం ఈ గుడి ఆవరణం కావచ్చు, గుడి లోపల కావచ్చు, కేవలం మగవారికే ప్రవేశం ఉంటుంది. కేవలం మగవారు ఉన్నారు. మహిళలు మనం చూస్తున్న మహిళలు ఎవ్వరు కూడా గుడిలోనికి కూడా ప్రవేశం ఉండదు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ సంజీవరాయ స్వామి దేవాలయంలో ఉన్న ప్రత్యేకత. అయితే ఈ ప్రత్యేకత కూడా తమ పూర్వీకుల నుంచి కూడా తమ పూర్వీకులు కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. సో అదే వాటిని కూడా మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఈ సంజీవరాయ స్వామికి ఉన్న ప్రత్యేకత అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ అసలు ఈ సంజీవరాయ స్వామి ఉన్న ప్రత్యేకతకు సంబంధించి కూడా మహిళలు కూడా ఎవరికి ప్రవేశం ఉండదు కాబట్టి కేవలం పెద్దలు మాత్రమే, మగవాళ్ళు మాత్రమే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంటే కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న వాళ్ళని అడిగే ప్రత్యేకం. చెప్పండి, మీరు చెప్పండి, అసలు ఇక్కడ సంజీవరాయ స్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇక్కడ మగవారికి ప్రవేశం ఉంటుంది? మగవారే పొంగళ్ళు పెడతారు, నైవేద్యంగా ప్రసాదిస్తారు, మహిళలకు ఎందుకు ఇక్కడ అనుమతి ఉండదు? అంటే ఇది 1516వ సంవత్సరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ పూర్వకాలం నుండి ఇక్కడ ఒక మగవారికి మాత్రమే పొంగళ్ళు కానీ వంట చేయడం కానీ ఇది ఒక పెద్ద ప్రత్యేకత అనమాట. ఇక్కడ ఆడవారికి అనుమతి లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో 1516 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎక్కువ కరువు కాటకాలు విజృంభిస్తూ ఉన్నాయి. అంటే వ్యవసాయం పరంగా, తర్వాత పశుపోషణ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ ఊరిలో యాచించుకుంటా భోజనం చేసేవాడు. ఆయన ఈ ఊరు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక బీజాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక రాయిని తీసుకొచ్చి ఈ రాయిని మీరు పూజించండి, ఈ ఊర్లో ఎప్పటికీ కూడా కరువు కాటకాలకు దూరంగా ఉంటారు, సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన చెప్పడం వల్ల ఆ రోజు నుంచి ఇక్కడ ఉండే తిప్పాయపల్లె గ్రామ ప్రజలు ఆ బీజాక్షరాలతో నేనే సంజీవరాయ స్వామి దేవస్థానంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా కొలుచుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ మనమందరం జరుపుకునే గొప్ప పండుగ. కానీ ఈ తిప్పాయపల్లె చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారమే చాలా ఫేమస్గా సంజీవరాయ స్వామి పొంగళ్ళని దీన్ని చెప్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. దాంతోపాటు ఈ యొక్క మన స్వామిని మనసులో మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా నెరవేర్చుదని ఒక పెద్ద ప్రగాఢ సంకల్పం. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ గ్రామం చుట్టుపక్కల ఉండే ప్రజలే కాకుండా ఈ సెకండ్ కోయిట్ అంటారు ఈ రాజంపేట ఏరియా అంతటిని కూడా. కాబట్టి దూర ప్రాంతాల్లో కువైట్ కానీ, ఖత్తర్ కానీ, సౌదీ, ఇతర దేశాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండుగకు ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరవుతారు. అది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈరోజు సంజీవరాయ స్వామి పొంగల్ అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కల్లా చాలా గొప్ప సంఘటన అనమాట. మా సొంత ఊరు వచ్చేసి నా పేరు సుధాకర్ రెడ్డి, మా అబ్బగారు ఊరు ఇక్కడ అనమాట తిప్పాయపల్లె, మా నేటివ్ చెన్నూరు. కానీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ సంజీవరాయ స్వామి పొంగల్కి మేము తప్పకుండా హాజరవుతాము. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మా పురాతన వాళ్ళందరితో కలుస్తాము. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1500 శతాబ్దం అంటే 1500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఆచారం కొనసాగుతుంది. గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక ప్రత్యేకంగా వచ్చినటువంటి ఒక దేవదూత కావచ్చు, లేదంటే ఒక బ్రాహ్మణ పూజారి కావచ్చు, ఇక్కడ వచ్చి తమకు కొంత ఈ గ్రామ కరువు కాటకాల నుంచి బయటపడాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాయిపై ఉన్న శిలాఫలకాలను కూడా చెక్కి వాటిని ఇక్కడ పూజించాలంటూ కూడా ఒక రాయిని వాళ్ళకి సమర్పించారు. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆచారం కొనసాగుతుంది. కేవలం సంజీవరాయ స్వామికి మగవారే పొగ పెట్టడం అంటే దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ గ్రామం చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పురుషులు సంజీవరాయ స్వామికి పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా ప్రసాదించిన తర్వాతనే సంక్రాంతి పండుగ జరుపుకుంటారంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. సంజీవరాయుడికంటూ ఒక విగ్రహం ఉండదు. నిలువెత్తు రాయినే సంజీవరాయుడిగా పిలుస్తారు ఇక్కడి వారు. ఇందుకంటూ ఇక్కడ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో ఈ ప్రాంతమంతా కరువు కాటకాలకు అల్లాడుతుంటే ఒక వృద్ధుడు సంక్రాంతి ముందొచ్చే ఆదివారం నాడు పొంగళ్ళు పెట్టమని సూచించారట. అది కూడా మగవారే సంజీవరాయుడికి పొంగలు పెట్టాలని ఆదేశించారట. ఒక రాయికి బీజాక్షరాలు రాసి ఆ సంజీవరాయుడి రూపం ఇదేనని అన్నారట. పెద్దాయన చెప్పింది చెప్పినట్టు ఆ ఊరి వారు చేశారట. మగాళ్ళు పొంగళ్ళు పెట్టిన ఆ ఏడు విస్తారమైన వర్షాలు కురిశాయట. దీంతో నమ్మకం కుదిరిన ఈ ఊరి వారు ఏటా ఈ సంజీవరాయుడికి పొంగళ్ళు పెడుతూ వస్తున్నారట. సో
సంజీవరాయ స్వామి ఆలయంలోకి మహిళలకు ఎందుకు ప్రవేశం ఉండదు, ఎందుకు మహిళలు గుడి బయటనే ఉంటున్నారు అనే అంశంపై కూడా ఈ గ్రామాల నుంచి మహిళలు మనతో మాట్లాడుకున్నారు. అక్క మీరు చెప్పండి, ఎందుకు ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు మీరు మహిళలుగా లోపలికి వెళ్ళరు, బయటనే ఎందుకుంటారు? ఎప్పటి నుంచో మా తరాల నుంచి ఇదే మాదిరి జరుగుతుంది కాబట్టి అందుకు మాకైతే తెలియదు. మేము పుట్టక తలికి నుంచి మా అబ్బాయిలు పుట్టక తలికి నుంచి కూడా ఇదే మాదిరి జరుగుతుంది. అంటే ఏదైతే ఉన్నారో పొంగల్ నైవేద్యానికి కూడా మీకు సంబంధించి మీ ఇంట్లో పురుషులు మాత్రమే నైవేద్యం ప్రదర్శిస్తారు, మహిళలుగా మీరు బయటనే ఉంటారు. అంటే ఇంట్లో కూడా మీరు వీటికి సంబంధించి కూడా మీ ప్రమేయం ఉండదా, కేవలం మహిళలు చూసుకుంటారా ఇంటి వరకు కూడా? అంటే ఈ పండగ ప్రత్యేక కోసం ఈ పండక్కి ఈ పొంగల్ ఈ స్వామికి పొంగల్లో మాత్రము అంతా మగవాళ్ళదే. మేము తగలొచ్చు, పెట్టిచ్చు, పల్లెలలో అవన్నీ చేయొచ్చు, తినేదానికి అర్హతలు కాదు. సరే, ఇక్కడ ఉన్న సంబంధించి మహిళలు మరికొంత అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఈ పండగ ఉన్న ప్రత్యేకత ఏంటి, మీరు ఎలాంటి అసలు ఈ పండుగ ఎక్కడి నుంచి జరుపుకుంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది ప్రొద్దుటూరు, మా చిన్న జేజి వాళ్ళ ఊరు ఇది. మేము వచ్చినప్పుడల్లా దర్శనం బయట నుంచే చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఆలయాల్లోకి నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఊహ తెలియని వయసులో వెళ్ళాను లోపలికి. తర్వాత రజస్వలైన ప్రతి మహిళ లోపలికి అలౌ చేయరు. చాలా నిష్టగా పూజలు జరుపుతారు. ఈయన చాలా పవర్ఫుల్ అనేది మా తాతల కాలం నుంచి, మా ముత్తాతల కాలం నుంచి ఆడవాళ్ళకి అనేది లోపలికి ఎంట్రీ లేదు. ప్రతి సంవత్సరం అనేది పొంగలి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ పండగ అనేది అనుకున్న కోరికలు కూడా నెరవేర్చే స్వామి అని మాకు చాలా నమ్మకము. ఇక్కడ ఓన్లీ మగవారు మాత్రమే ప్రసాదం ఉండి వాళ్ళు మాత్రమే స్వీకరిస్తారు, ఆడవాళ్ళు కూడా స్వీకరించరు. ఆయన అంత నిష్టగా ఆయన చేపించుకుంటాడు వాళ్ళతోనే. సంజీవరాయ స్వామికి ఇక్కడ మగవాళ్ళే పొంగల్ పెట్టడం, ఎందుకంటే ఒక ఇంట్లో వరకు కూడా కేవలం ఇంట్లో ప్రసాదానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైతే ప్రసాదాలు ఉంటే వాటికి సంబంధించి కూడా మాత్రమే చేస్తాం. అయితే ఈ ప్రసాదాన్ని తినడానికి మహిళలకు ఎలాంటి అవకాశం ఉండదు, కేవలం పురుషులే ఉండాలి, పురుషులే తినాలంటే కూడా. అయితే ఈ ఆచారం అనాదిగా కూడా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే అదే ఆచారాన్ని మేము ఇప్పటివరకు కొనసాగిస్తున్నామని ఈ ప్రాంతానికి చెందిన మహిళలు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, తిప్పాయపల్లి గ్రామం నుంచి.